హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీను. ఈరోజైతే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ ముందుకైతే రావడానికైతే రెడీ అయిపోయింది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అనుకుంటే, మీరు చూస్తున్నటువంటిది ఉదయాన్నే జరుగుతున్నటువంటి వారపు సంత. ఎక్కడ ఈ వారపు సంత అని చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి పెదబైలు సంతనే సోమవారం సంత అనే కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు. ఈ సోదంతా మాకెందుకు, అసలు విషయంలోకి రారా అంటే, ఈ సంత చాలా అతిపెద్ద సంత. ఎక్కడ అతిపెద్ద సంత అంటే విశాఖపట్నం మరియు మన్యం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంతల్లో కల్లా పెద్ద సంత. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, వ్యాపారులు అంటే దళారులు ప్లెయిన్ ఏరియా నుంచి వచ్చి ఏజెన్సీలో ఇక్కడ వారపు సంతలో అన్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. అంటే బల్క్ లెవెల్లో అంటే ఇక్కడ మీరు చూస్తున్నాం, డైరెక్ట్గా గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చింతపండు అని, పసుపు అని, పిప్పలని, తర్వాత ఇక్కడ చూస్తున్నటువంటిది బొబ్బర్లు మనం చూసాం. కటింగ్లా బాగుంటుంది. కూరక ఎంత కేజీ అంటే 100 రూపాయలని చెప్పడం జరిగింది. ఈ చింతపిక్కల కేజీ అయితే 20 రూపాయలని మాత్రం చెప్పారు. ఇది దళారులకు డైరెక్ట్గా అంటే నేరుగా బస్తాల్లో తీసుకొచ్చి సంతలో వాళ్ళకి డైరెక్ట్గా విక్రయించడం జరుగుతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నటువంటి చింతపండు ఈ ప్రజెంట్ రేట్ ఎంత ఉందంటే కేజీ 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఈ యొక్క వీడియోలో చూస్తున్నది మిరియాలు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మిరియాల కాస్ట్ వచ్చినప్పటికీ బల్క్ లెవెల్లో కేజీ 600 రూపాయలు ఉంది. 600 రూపాయలని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు చెప్పడం జరిగింది. తర్వాత గిరిజన రైతులు కూడా 600 రూపాయలు కేజీ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఒక 10 కేజీలు తీసుకొచ్చినట్లయితే కనుక ఒక 6,000 రూపాయలు అయితే వస్తుంది. మిరియాల సాగు చాలా చాలా కష్టమైంది. అది మరొక వీడియోలో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కిందకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉన్నాయి. నేనైతే ఈ కోడిని కొనడానికి అయితే వచ్చానండి. కోడి వెయిట్ చూస్తే చాలా తక్కువ ఉంది, ధర అడిగితే మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారండి. 2,500 ఇలా చెప్తున్నారు. నేను పట్టుకొని అయితే చూశాను, కోడి వెయిట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. చూడండి, ఈ బస్తాల్లో తీసుకొచ్చినటువంటి సామాన్లు అంటే పసుపు, పిప్పలు, తర్వాత చింతపండు ఇలా నేరుగా వ్యాపారులకి ఇక్కడ గిరిజనులు అయితే డైరెక్ట్గా అమ్ముతున్నారండి. ఈ కోడ్ అయితే 1,500 రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి. సో తీసుకుందాం అనుకున్నాను, కానీ 1,500కి తగ్గమన్నా తగ్గలేదు. ఇది చూడండి, ఇది కూడా 1,500. సరదాగా పందెం వేయమని అడిగితే వాళ్ళు వెంటనే వచ్చి పందెం అయితే సరదాగా వేశారండి. చూడండి, నాటుకోళ్ళు ఎంత బలంగా కొట్టుకుంటున్నాయో. ఇక్కడైతే ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో మనకి అవి చూస్తూ ఉంటాం, కోడి పందాలు. నేనైతే చీపుర్లు అయితే అడిగానండి. చీపురు అయితే అక్కడికైతే రమ్మంది, వెళ్తున్నాను. సార్, వాటర్ మెలన్ బాగుందని రేట్ అడిగితే 100 రూపాయలు చెప్పాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి బస్తాలు ఏవైతే ఉన్నాయో గిరిజనులు నేరుగా తీసుకొచ్చి హోల్సేలర్కి అమ్మకం చేస్తున్నా ఉన్నారు.
కాకరకాయలు మనం ఇక్కడ చూద్దాం. తర్వాత ఇక్కడ చాలా బంగాళదుంపలు చూసాం. ఇప్పుడైతే చీపుళ్ళు అయితే మంచి చీపుళ్ళు అయితే నేను తీసుకోవడానికి అయితే సిద్ధమైపోయాను. 2 చీపుళ్ళు అయితే కూడా తీసుకున్నాను నేను. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సంత మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఇలా ఈ రూట్లో వెళ్తే కనుక మనం ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఫ్రూట్స్, అరటిపళ్ళు ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. చూడండి, ఈ తోపుడు బళ్ళతో డైరెక్ట్గా వ్యాన్ బుక్ చేసుకొని ఇంత దూరం అంటే పెద్ద బయలు విశాఖపట్నం నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే దాదాపు 100 కిలోమీటర్ పైన ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తాం మనం, ఇక్కడ బట్టలు అమ్ముతున్నారు, చెప్పులు అమ్ముతున్నారు. చెప్పులు పెద్దవాళ్ళకైతే 100 రూపాయల నుంచే ఉన్నాయి, చిన్నవాళ్ళకి కూడా 50 రూపాయల నుంచి కూడా ఇక్కడ చెప్పులు అయితే చూస్తున్నాం. ఈ క్యాప్స్ ఏవడైనా 100 రూపాయలు చెప్తున్నారు. ఏ క్యాప్ అయినా 100 రూపాయలు. స్పెట్స్ కూడా 100 రూపాయలు. ఈ కళ్ళజోడు తీసుకున్న 100 రూపాయలు. చిన్నపిల్లల కళ్ళ 50 రూపాయలు, పెద్దవాళ్ళకి 100 రూపాయలు. అలా చిన్నపిల్లల టోపులు, పెద్దవాళ్ళ టోపులు ఉన్నాయి, రావాలి. మా పాపకైతే చెప్పులు తీసుకుందామని అడిగాను, కానీ అక్కడ చెప్పులు బయట పెట్టి మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ వ్యాపారస్తులు కనబడలేదు. ఇక్కడ చూడొచ్చు మనం అరకు ప్రాంతంలో ఎక్కువ దొరుకుతున్నటువంటి వెదురు అంటే వెదురు కొమ్ములు. ఎంతమ్మా వాటా ఎదురు కొమ్ములు? ఇవేటమ్మా ఇవి? సామలు, అది కొర్రలు, ఇది కందులు, ఇవి కందులు. ఇదేటమ్మా ఇది? ఇది మసాలా అని చెప్తున్నారండి. మసాలా దేనికోసం అంటే కూరల్లో వేసుకుంటారు అని చెప్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా ఎన్ని మోడల్స్ అయితే ఉండవండి. ఇక్కడ మాత్రం 100% మంచి మోడల్స్ అయితే తీసుకొని వస్తారండి. ఈ యొక్క సంతలో అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అంటే గాజులు, తర్వాత ఆభరణాలు, బిందెలు, ఇలా ప్రతి దొరకందంటూ ఈ సంతలో ఏమీ ఉండదండి. చూడొచ్చు మన బొట్టులు, స్టిక్కర్స్, ఫ్యాన్సీ ఐటమ్ కూడా అంతా కూడా ఇక్కడే పెట్టి సంతల్లోని భారీగా విక్రయాలు అయితే జరుపుతూ ఉంటారండి. వాళ్ళ యొక్క వ్యాపారం ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ వెదర్, వాతావరణాన్ని బట్టి వీళ్ళ వ్యాపారం అయితే ఉంటుందండి. ఒక్కొక్క రోజు మంచి వ్యాపారం జరుగుతుంది, ఒక్కొక్క రోజు మాత్రం మంచిగా జరగదు అని వాళ్ళ నోటి నేను విన్నాను. ఇక్కడ మంచి మోడల్స్ బట్టలు అయితే మనకి 100% దొరుకుతాయండి. సంతల్లోనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ షాపింగ్ చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే సంతలో చీప్ ఐటమ్స్ మనకి దొరుకుతాయి అండ్ ఆల్సో కాస్ట్లీ ఐటమ్ కూడా, రెండు కూడా తీసుకొచ్చి అమ్ముతారండి. ఇక్కడ మనం బిందులు చూస్తున్నాం. ఈ బిందులు అయితే కనుక 300 రూపాయలు అయితే చెప్పారండి. బిందులు ఏంటి, రాగి బిందులు అయితే 1500 రూపాయల వరకు చెప్తూ ఉన్నారు. ఇంకా బేరం అయితే ఆడొచ్చండి, ఎంత బేరమైనా ఆడొచ్చు. 1500 అంటే మనం 200 కూడా అడగొచ్చు. వాళ్ళైతే ఎగ్జాక్ట్ రేట్ అయితే మాత్రం చెప్పరు. సంతల్లో ఎప్పుడు కూడా బేరం అయితే ఆడాలి. మామూలు ఆన్సర్ 300 స్టీల్ది. బేరం ఆడితే బేరం ఆడుకోవచ్చు. ఇలా వంటకు కావాల్సిన ప్రతి సామాగ్రి కూడా సంతల్లో చాలా విరివిగా దొరుకుతుంది. ఇవి చూడండి ఎంత జంబో బాలకంలాగా ఎంత ఉన్నాయో. ఇవి చూసి నేనైతే షాక్ అయ్యాను. ఇవి ఎక్కడ ఎంత పెద్ద సామాన్లు తేవటానికి కింద నుంచి చాలా కష్టపడుతూ ఉంటారు. అలానే అమ్మేటప్పుడు కూడా మంచి రేట్ అయితే లభిస్తుందండి వ్యాపారులకి.
మనం ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వాటాల్లో మాత్రం విక్రయాలు జరుపుతూ ఉంటారండి. ఈ సంతలో 90% వరకు గిరిజనులు మాత్రమే వ్యాపారం చేస్తూ ఉంటారండి. ఇది గిరిజన యొక్క ఆర్థిక స్థిరత్వానికి ఒక మంచి గుర్తింపు అని నా యొక్క గట్టి నమ్మకం. పశువులు అన్నీ కూడా ఇక్కడే తిరిగి మనం చూడొచ్చు. దేశంలోనే అత్యధికమైనటువంటి గ్రామాలు సంతల ద్వారానే ఆ యొక్క అవసరాలు తీర్చుకుంటున్నాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఒక నివేదిక అయితే ఇచ్చారండి. దాదాపు విశాఖపట్నం జిల్లాలో 776 సంతలు అయితే కనుక జరుగుతున్నాయని. ఆ యొక్క 776 సంతల్లో అతి పెద్ద రెండవ సంత ఏదైనా ఉందంటే ఈ పెదబయలు సంత, లేదనుకుంటే ఈ సోమవారం సంతే. ఈ సోమవారం సంతలో దొరకనిదంటూ ఏమీ లేదు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం మనం, షాంపూలు, సోప్స్, మసాలా ఐటెం ప్రతి ఒక్కటి కూడా సంతలోనే మాత్రం ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. సంత వచ్చిందంటే చాలు, చాలా సందడి ఆ యొక్క మండలం హెడ్ క్వార్టర్స్లో అయితే మాత్రం జరుగుతూ ఉంటుందండి. సంతలు ఒక వ్యాపారమే కాదండి, సంత రోజులోనే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత పోస్ట్ ఆఫీసులు ఫిల్ అవుతాయి, షాపులన్నీ మంచి వ్యాపారం వస్తాయి. ఆ ఒక్క రోజే చాలా వరకు మంచి బిజినెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం, సంత రోజు పెద్ద పొయ్యిలు పెట్టి ఇక్కడ తినుబండారాలు అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారండి. మంచి బిజినెస్ అయితే సంతలో జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు, లెదర్ బ్యాగ్స్ కానీ, లెదర్ బెల్ట్లు కానీ, లైట్లు కానీ, స్పీకర్స్ కానీ, ఎలక్ట్రికల్ బోర్డ్స్ కానీ, చాకులు కానీ ప్రతి ఒక్కటి కూడా సంతల్లోనే ఒక మంచి రేటుకి మాత్రం బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. ఈ వ్యాపారస్తులు రోజుకొక సంతకు వెళ్ళి ఈ విక్రయాలు అయితే జరుపుతూ ఉంటారు. మన్యంలో ముఖ్యంగా సోమవారం నాడు పెదబయలు సంత, మంగళవారం జీమాడుగుల సంత, బుధవారం అన్నవరం సంత, తరువాత లక్షవారం మద్దిగరువు సంత, శుక్రవారం పాడేరు మరియు అరకు సంత, శనివారం గోమంగి సంత, ఇలా ఒకే రోజున చాలా సంతలు అయితే జరుగుతాయండి. ఈ సంతల్లో చాలా చాలా ఎక్కువ వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుంది. ఒక్క సంతనే కాదు, ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు. చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఇంత చక్కనైన వాతావరణంలో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటుందండి. ఈ సంతలు ముఖ్యంగా గాజులు, చూడండి గాజుల వ్యాపారం ఒక డజన్ అయితే 100 రూపాయలు చెప్పిందండి. బయట ఉన్నటువంటి ఏదైతే ఫ్యాషన్ ఉందో ఇక్కడ 100% ఆ ఫ్యాషన్ అయితే కనుక డెఫినెట్గా ఏమంటారంటే అడాప్ట్ అయితే అయిపోతుందండి. బయట ఏదైనా మోడల్ వచ్చిందంటే సంతలో 100% ఆ మోడల్ అయితే దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇది తేనెమ్మా, ఇది తేనేనా కాగు నూనె? ఇది ఇది దేనికమ్మా? ఇది దేని వాడతారు? ఎంత అమ్మా? ఎంత ఇది? 100? ఇది 50? దీనికి మామూలు రాసుకోవడానికినా? పిల్లలకి దేనికమ్మా?
చేపలు ఎలాగ అమ్మేవి? సరే అమ్మ. వద్దులే అమ్మ. ఈ పెదబయలు సంత ఏదైతే ఉందో అది ఒరిస్సాకి సమీపంగా ఉండటం వల్ల ఒరిస్సా నుంచి కూడా రైతులు చాలామంది వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తులను క్రయ విక్రయాలు అయితే జరపడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ స్టీల్ క్యాన్ అయితే అడిగితే 1500 రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి. పశువులు కట్టడానికి కావలసినటువంటి కన్నెలన్నీ కూడా సంతలోనే దొరుకుతాయండి. తర్వాత వీళ్ళు పండించిన ఉత్పత్తులను గోన్లో వేయటానికి గోన్లు కూడా సంతలో చాలా చౌకగా దొరుకుతాయి. ఎలకలకమ్మా ఎలకల మందు ఎలాగన్నా గమ్ము ఏదన్నా ఇది గమ్మ ఇదే అంటే రేట్ పెడితే అంటిపోతే అంటుకుపోద్ది. ఎంత ఇది? అది 100 రూపాయలు. తగ్గించండి. ఆ ఎలకల పాడైతే గమ్మ అయితే కొనలేదు, నేను 100 రూపాయలు అయితే చెప్పారు. సో ఇక్కడికి ఇలా ముందుకు వచ్చినట్లయితే క్యాటిల్ బాల్స్ అయితే అడిగానండి, అది 120 అయితే చెప్పారు. విత్తనాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎంత? 120. చూడండి, అన్ని గుడారాల్లాగా వేసుకొని సంతలో ఇంత ఎండలో క్రయ విక్రయాలు అయితే జరుపుతున్నారు. ఎక్కువ క్యాబేజీ, గుమ్మడికాయలు, ఆనపకాయలు, తర్వాత బెండకాయలు కూడా చూస్తున్నాం. ఇక్కడ మట్టితో చేసినటువంటి పాత్రలు అయితే అమ్మడం జరుగుతుంది. మట్టి పాత్రలు చాలా చౌకగా ఇక్కడ అమ్ముతారు. ముఖ్యంగా జీరుకళ్ళు తాగడానికి కానీ లేదనుకుంటే ఇందులో మనకి ఫ్యూనేరియల్స్కి సంబంధించినటువంటి కొండలు కూడా ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలే, ఏదో చెప్పారు కానీ ఊకొట్టి వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో దీనికోసం మాట్లాడవచ్చు మేబీ. ఇంకేముంది సార్? తర్వాత ఇక్కడ తట్టలు బొట్టలు మనం చూస్తున్నాం. తట్టలు కానీ బొట్టలు కానీ ఎంత వాట? 100. ఇది కాల్చుతారా? ఇడ్లీ కాల్చి చేస్తారా? ఇక్కడ కాల్చిన చేపలు చూస్తున్నాం. వాటా 100 రూపాయలు అని చెప్తుంది. ఇక్కడ ఈ సంతలో చేపలు అయితే వాటాలు వేసి అమ్ముతున్నారండి, కూరగాయలాగా. వాటా ఎంత అని అడిగితే 100 రూపాయలు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క చేపలు కింద నుంచి అయితే తెస్తారండి. ఇక్కడ పెదబయల్లో వంతు అయితే 100 రూపాయలు అయితే చెప్తున్నారు. పెదబయల్లో చేపలు దొరుకుతాయండి. అవి అయితే కేజీ 300 రూపాయలకైతే ఒరిస్సా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అందులో ఎలాంటి మార్పు అయితే ఉండదు, రేట్ అయితే తగ్గించరు. ఇది మాత్రం కింద నుంచి తేవటం వల్ల ఈ యొక్క వంతులు 100 రూపాయలు చెప్తూ ఉన్నారు. ఈ చేపలు అయితే కేజీ 150 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మరిగిస్తున్నటువంటి పాలు అనుకుంటున్నారేమో, పాలు కాదండి, అవి జీరుకళ్ళు. ఏజెన్సీలో చాలా 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 అంటే అంత అమితంగా ఇష్టపడి ఏదైనా మద్యం ఉంది అంటే అది జీరుకళ్ళు మాత్రమే. చాలా ఇష్టంగా తాగుతారండి. ఈ సంతల్లో కానీ పండుగల్లో కానీ జీరుకళ్ళు లేనిదే ఆ సంత కానీ ఆ పండగ కానీ లేదంటే అతిశక్తి ఏమీ కాదు. చూడండి అక్కడ ఎంత ఇష్టంగా ఆ పెద్దాయన తాగుతున్నాడు. ఇది ఏజెన్సీలో ఉన్నటువంటి ఒక నమ్మకం కావచ్చు, లేదనుకుంటే ఆచారం కావచ్చు. జీరుకళ్ళు అనేది చాలా ఇష్టంగా తాగుతారు.
నేనైతే 2 వాటాలు 40 రూపాయలు కొన్నానండి. దాదాపు అవి 1 కేజీ వరకు వచ్చి ఉండొచ్చు. మేబీ 2 వాటాలు 40 రూపాయలు కొన్నాను. ఇవి రైవాడ్ డామ్ చేపలని వాళ్ళు చెప్పారండి. రైవాడ్ అంటే దేవరాపల్లి దగ్గరలో ఉన్నదన్నమాట. ఆ యొక్క అంటే మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి డ్యామ్. ఆ డ్యామ్ చేపలు చాలా బాగుంటాయండి. కేజీ 150 రూపాయలు. నేనైతే 1 కేజీ చేపలు అయితే తీసుకోవడం జరిగింది 150 రూపాయలకి. అమ్మాయి కాల్చిన చేపల ఎంతమ్మా వాట? 100. ఇక్కడ చూస్తున్న ఏ వాట అయినా 100 రూపాయలండి. ఇవి చేపలు పట్టిన తర్వాత అంటే ఈ గడ్డల్లో దొరికిన చేపలను కాల్చి ఎండబెట్టిన తర్వాత ఈ సంతలో అయితే అమ్ముతారండి. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. చూడొచ్చు ఇక్కడ మనం కాల్చి ఎండబెట్టినటువంటి చేపలు 100 రూపాయలు వాటా. ఇవన్నీ కూడా అవే ఉన్నాయండి. ఇందాక నేను ఉదయాన్నే కొన్నటువంటి చీపుర్లు అయితే మాత్రం 50 రూపాయలండి. మంచి చీపురు 50 రూపాయలకి అయితే ఈ సంతల్లో అయితే మనకి దొరుకుతూ ఉంటుంది. అందరూ చూడొచ్చు, సంతకు వచ్చామంటే చాలా ఉల్లాసంగా ఉంటారు. అందులో జీరుకళ్ళు ప్రతి సంతలో కూడా మనకి దొరుకుతాయండి. ఇక్కడ అన్ని పప్పు దినుసులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. నెక్స్ట్ వచ్చినప్పటికి బట్టలు. ఏమి తీసుకోవా పప్పులు? ఏంటి ఉలవలు ఇవే? ఉలవలు అంటారని చెప్పారు. ఉలవకట్టు, ఉలవచారు చాలా ఆరోగ్యానికి తర్వాత మంచిది. అదైతే మూంగడాలు ఏదైతే ఉందో ఆ మూంగడాలు కూడా అక్కడ సంతల్లో అమ్ముతున్నారండి. చూడండి అన్నీ కూడా బాక్స్ ఐటమ్. బట్టలు అయితే సంతల్లో చాలా బాగా క్రయ విక్రయాలు జరుగుతాయి. సో నైటీలు చూస్తున్నాం. మంచి నైటీలు అయితే 250 నుంచి 300 చెప్తున్నారు. ఆ తర్వాత సెకండ్ అంటే క్వాలిటీ 150 రూపాయలు నైటీ చెప్తున్నారు. స్టార్టింగ్ 150 రూపాయల నుంచి అయితే ఉందన్నారు. ఆ శారీస్ అడిగితే కనుక 600 రూపాయలు చెప్పారండి. చూడు అవేవన్నీ 150. చూసుకో నువ్వే. తర్వాత డ్రెస్ లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ ఏవైతే స్టిచ్చింగ్ సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇంకా స్టిచ్చింగ్ కూడా సంతల్లోనే చేస్తారండి. మీకు అది కూడా ముందునైతే చూపించబోతున్నాను. మంచి ఫ్యాన్సీ ఐటమ్ అయితే సంతల్లో దొరుకుతుందండి. చూడండి బయట షాపింగ్ మాల్స్లో ఉన్నటువంటి బట్టలే ఈ సంతల్లో కూడా అమ్మడం జరుగుతూ ఉంటుందండి. షాపింగ్ మాల్లో కూడా ఇంత మంచి బట్టలు ఉంటాయి లేదో నాకైతే తెలియదు, కానీ సంతల్లో మాత్రం 100కు 100% మంచి మోడల్స్ దొరుకుతాయి. తగిన రేట్ అయితే మనం మాట్లాడుకోవచ్చు, బేరం ఆడుకోవచ్చు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ మనకి నచ్చినంత మనం మాట్లాడుకోవచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి మనం వెళ్తే కామ్గా బిల్లు కట్టేసి వచ్చేయడమే. ఈ సంతల్లో వాళ్ళు ఎంత చెప్పినా కానీ మనం మరొక మాట ఆడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు చాలా తెలివిగా వ్యాపారం చేస్తారు, మంచిగా మాట్లాడతారు. వాళ్ళకి తక్కువ ప్రాఫిట్లో కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి అది వెళ్ళిపోతే కనుక మళ్ళీ కొత్త ఐటెం తెచ్చుకోవచ్చు అని ఒక మైండ్లో అయితే వ్యాపారం చేస్తూ ఉంటారు. చూడొచ్చు ట్రాక్ ప్యాంట్స్, స్టిచ్చింగ్ మెషిన్స్ అవన్నీ కూడా సంతలో దొరుకుతాయి. వంకాయలు అయితే అద్భుతంగా ఉన్నాయండి. గుత్తి వంకాయ కూర వండుకుంటే అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్గా ఉంటుందండి. అంత నిగనిగలాడుతూ ఉన్నాయి. ఉదయం అటుపక్క కాలం వచ్చింది.
ప్రమోషన్స్ షాప్కి ఫైనల్గా పెదబయలు గడ్డ చేపలు. ఇవే నేను చెప్పినటువంటి గడ్డ చేపలు కేజీ 300 రూపాయలు మాత్రం. ఇది ఒరిస్సాలో ఉన్న